ఈ ప్రపంచంలో ఎంతోమంది జన్మించారు, ఎంతోమంది చనిపోయారు. ఎవరైనా ఈ లోకంలో జన్మించినప్పుడు దాన్ని సంతోషంగా తెలియపరుస్తారు. ఎవరైనా ఈ లోకంలో అల్పులు కానీ గొప్పవారు కానీ చనిపోతే దాన్ని తెలియజేసేదానికి బ్యాడ్ అంటారు. చనిపోయారు, దురదృష్టం, బ్యాడ్ అంటారు. చనిపోవడం బ్యాడ్ అంటారు. అంటారు కదండి, అంటారా అనరా? కానీ యేసుక్రీస్తు సిలువలో చనిపోయింది ఉంది చూసారా, దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. అంటే అర్థమేంటి? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ చనిపోయిన రోజు, లేక సిలువలో ప్రాణం పెట్టిన ఆ రోజు ఈ ప్రపంచానికి గుడ్ ఫ్రైడే అయ్యింది, శుభ శుక్రవారం అయ్యింది. నేను ఆలోచించాను, ఈ లోకంలో ఎవరైనా చనిపోతే శుభమా? చనిపోయింది శుభం కాదు, దాని శుభం అని ఎవరు అనరు, ఎవరికి అనరు. ఒకవేళ ఎవరి దగ్గరైనా చనిపోయిన కాడు మీరు వెళ్ళి శుభం, మేము చచ్చిపోవడం శుభం అని అన్నారనుకోండి, మిమ్మల్ని కొడతారు. మేము చచ్చిపోవడం శుభమా అంటారనరా? ఊరుకుంటారండి? చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ఎవరైనా చనిపోతే ఈయన చనిపోవడం శుభం అని అనండి, అనరు. అస్సలు ఒప్పుకోదు ప్రపంచం, ఒక్కరు కూడా ఒప్పుకోరండి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు, మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ఆయన సిలువలో ప్రాణం పెట్టిన రోజు ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి శుభ శుక్రవారం అయింది. అది గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అయింది. నేను ఆలోచించుకున్నాను, ఈ లోకంలో ఎవరైనా చనిపోతే బ్యాడ్ అంటారు కదా. యేసు ప్రభు వారు చనిపోతే, నాకు కూడా ప్రభువు నమ్ముకున్న కొన్నాళ్ళ దాకా కూడా అసలు గుడ్ ఫ్రైడే ఏంటో నాకు కూడా అవగాహన ఉండేది కాదు, తెలిసేది కాదు. ఇప్పుడు కూడా లోకంలో అనేకులకి గుడ్ ఫ్రైడే అంటే ఏంటో కొందరికి తెలియదు. పిల్లలకి స్కూల్ సెలవు ఇచ్చారంట, ఆయన గారికి ఆఫీస్ సెలవంట, ఉద్యోగం లేదంట, ఈరోజు సెలవంట, హాలిడే అంట అనుకుంటారే తప్ప యేసు ప్రభు వారు మరణించుట అనేది ఉంది చూసారండి. అలాగున ఈ ప్రపంచంలో ఎవరూ అలా మరణించలేదు. ఆయన జననము ఉంది చూసారండి, అలాగెవ్వరూ జన్మించలేదు. ఆయన జీవితం జ్ఞానం గలవాళ్ళు, బుద్ధి గలవాళ్ళు గ్రహిస్తారు. ఆయన జీవించినట్టు, యేసుప్రభు వారు జీవించినట్టు ఈ భూమి మీద ఏ మనుష్యుడు ఎవ్వరూ జీవించలేదు. ఆయన మాట్లాడినట్టు ఈ భూమి మీద ఎన్నడూ ఎవరూ మాట్లాడలేదు. ఆయనకు సాటి ఎవరు లేరండి. కాబట్టే ఆయన మహాదేవుడు, దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, దేవుళ్ళు అనబడిన వారి లాంటి వాడు కాదు. ఆయన ఒక్కడే దేవుడు అనడానికి యోగ్యుడు, పూజించడానికి అర్హత కలిగిన వాడు.
హల్లెలూయా. నా సహోదరి సహోదరులారా, కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్తమానము 10వ అధ్యాయములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు చూడండి. పదిహేనవ వచనములో గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. మళ్ళీ చెప్పండి. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. 17వ వచనం చూడండి. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. 18వ వచనం చూడండి. ఎవడు నా ప్రాణం తీసుకోడు, నా అంతట నేనే దానిని పెడుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. తలపైకి లేపండి. జ్ఞానవంతులు ఆలోచించాలి. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నారు. గొర్రెలనగా మనమే. మనము ఆయన మేపే గొర్రెలం. మనం ఆయన మేపే గొర్రెలం. వాటి కొరకు నేను ప్రాణం పెడుతున్నానన్నారు. ఎలాగో చదివాము. ఎలా పెడతారైనా దానిని పెట్టుటకు నాకు ఎలా పెడుతున్నారంటే దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణాన్ని పెడుతున్నా అన్నారు. ఇందాక నేను మీతో చెప్పాను కదా, ఆయన లా ఎవరు సరిపోరు. లోకంలో ఎందరో దేశాలు స్వాతంత్ర్యం కొరకు పోరాటాలు చేసి జాతి ప్రజల ఆయా దేశాల కొరకు పోరాటాలు చేసి నిరాహార దీక్షలు చేసి ఉద్యమాలు చేపట్టి ప్రాణాలు పోగొట్టుకున్నోళ్ళు ఉన్నారండి చరిత్రలో. ప్రాణం తీసుకోగలిగిన వారు ఉన్నారా? ఒకవేళ కొన్ని విషయాల్లో ఆ దేశం కొరకు, ఆ జాతి కొరకు, ఆ జనం కొరకు ప్రాణం త్యాగం చేసిన వాళ్ళు కూడా ప్రపంచ చరిత్రలో కొందరు పుణ్యపురుషులు అనుకుంటే ఉన్నారు. ఆయన పొట్టైనో గట్టైనో పొడుగైనో ఎర్రైనో తెల్లైనో నల్లైనో ఎక్కడెక్కడో ఉంటారు. కానీ అలా ప్రాణాలు పెట్టిన వారిలో ఎవరైనా ఈలాగా యేసయ్యలాగా ప్రాణము మరలా తీసుకొనున్నట్టు, తన ప్రాణాన్ని మరలా తీసుకొనున్నట్లు పెట్టగలిగిన వారు ఎవరికి అది సాధ్యపడుతుందండి? ఒకవేళ మీలో ఎవరైనా మీ వారి కోసమో లేకపోతే మీ ఇతరుల కోసమో దేశం కొరకు నేను చనిపోతాను అవసరం అయితే అంటే చనిపోవచ్చు. చనిపోవడం నీ వల్ల అవుతుంది. కానీ నీ ప్రాణం మరలా తీసుకోవడం నీ వల్ల అవుద్దా? ఎవ్వరికి అది సాధ్యం కాదు. ఎవ్వరికి అది సాధ్యం కాదు. సాధ్యమా? యేసు ప్రభు చెప్పారు చూడండి. గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను, మరలా దానిని తీసుకొనున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను. నా ప్రాణం ఎవ్వడు తీసుకోడు, నా అంతటి నేనే దాన్ని పెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యేసు ప్రభు వారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనను పిలాతు సముఖములో నిలబెట్టారు. వారు ఎన్నో ఆయన మీద ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానన్నారని ఏవేవో చెప్పారు. సరిపడలేదు. ఆయన సిలువేయమన్నారు.
ధర్మశాస్త్ర ప్రకారంగా సిలువ అనేది మరణ శిక్ష. వారికి ద్వితీయోపదేశకాండంలో ఉంది కదా ఆ మాట. అప్పుడు ఓ మాట అన్నారు పిలాతు, నాతో మాట్లాడవా? మీరు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారు చూడు, యేసు ప్రభువా నాతో మాట్లాడవా అన్నారు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు అంటాడు ఆయన పిలాతు, ఇదిగో నిన్ను విడిపించుటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువేయడానికి నాకు అధికారం కలదు అంటాడు. అప్పుడు యేసయ్య ఏమన్నారు? పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదని చెప్పారు. అందుకే ఈ మాటలు చెప్పారు, నా అంతట నేనే పెడుతున్నాను, నా ప్రాణం గొర్రెల కొరకు పెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు, ప్రతి మనుషుని కొరకు సృష్టికర్త అయిన దేవుడు తన ప్రాణాన్ని పెట్టారు. గనుకే ఆయన ప్రాణం పెట్టిన ఆ దినం ఈ ప్రపంచానికి శుభం కలగచేయనదిగా చెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ గ్రంథములో రోమా పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వాక్యం చూస్తే, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. వినాలి, మీరు దేవుని సన్నిధికి రావడం చాలా మంచిది. మీ పనులన్నీ మానుకొని ఇళ్ళ తాళాలేసి దూరాల నుండి భారం అనుకోకుండా దేవుని మందిరానికి మీరు వచ్చారు. ఈ సందేశము విని మీరు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మీలో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదము అంటే చాలామంది లోక సంబంధంగా ఆలోచిస్తారు, ఈ శరీర సంబంధమైనవే అనుకుంటారు. అలా కాదు. ఈ శరీర సంబంధంగా మనం పొందే మేలులు ఆశీర్వాదం కొంతవరకు ఆశీర్వాదమే అయినా అంతకంటే శ్రేష్టమైనవి పరసంబంధమైన మేలులు పొందుకోవటం. నా సహోదరి సహోదరులారా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాను. ఆయన రక్తమూలని ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడతాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణాన్ని పెట్టుట ద్వారా మనకు కలిగే మంచి లేక మేలులు, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మానవాళికి సంప్రాప్తించే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. యేసు రక్తము ద్వారా, యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా మానవాళికి, మానవ కోటికి ఎన్నో మేలులు ఉన్నాయి. అనేక సార్లు సేవకులు ఈరోజు సిలువలో యేసు ప్రభు వారు పలికిన 7 మాటల గురించి చెప్తూ ఉంటారు. మంచిదేనండి, వినండి. ఈరోజు నేను మీకు 7 మాటల గురించి నేను చెప్పట్లేదు. యేసు ప్రభువు సిలువలో ఆయన ప్రాణము పెట్టుట ద్వారా మానవాళికి కలిగిన మేలులలో కొన్ని ప్రాముఖ్యమైన వాటిని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యము.
చదవండి. స్తోత్రం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. తలల పైకి లేపండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెను అంటే, ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి విడుదల పొంది వారు సాగిపోతున్నప్పుడు ఆ మార్గములో, ఆ ప్రయాణములో దేవుని మీద దైవ సేవకులైన మోషే అహరోన్ల మీద ఇశ్రాయేల్ ప్రజలు శనిగారు. దేవునికి విరోధంగా సణుగులు శనిగారు. అది పాపమైంది. అప్పుడు ఆ ప్రజలలోకి, ఇశ్రాయేల్ ప్రజల్లోకి తాపకరమైనటువంటి విషసర్పాలు దేవుడు పంపించారు. ఆ పాములు వాళ్ళని కరవడం ద్వారా వారిలో అనేకులు సర్పపు కాటు తిని చచ్చిపోయారు. ఇలా అనేకులు చనిపోతున్నారు. అప్పుడు వారు దైవజనుని దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాట, ఆలోచన వాళ్ళకి చెప్పారు. సంఖ్యాకాండములో 21వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ ఉంది. తర్వాత మీరు చదువుకోండి. సంఖ్యాకాండం రాసుకుంటే మరి గుర్తుంటుంది మీకు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు కదా. పెన్ను లేదు, పేపర్ లేదనుకోండి, ఏదైనా గుర్తుపెట్టండి ఎలాగో. అక్కడ తర్వాత మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ చదవడానికి సమయం చాలదు కనుక. అప్పుడు మోషే దేవుడు చెప్పిన ఆలోచన వాళ్ళకి చెప్పారు. ఇత్తడి సర్పం ఒకటి చేయించి దానిని ఆ స్తంభం మీద నిలబెట్టు. ఒక స్తంభం మీద నిలబెట్టండి ఆ పాళెం మధ్యలో. ఇప్పుడు పాళెములో సర్పము కాటు తినినవాడు, సర్పపు కాటు తినిన ప్రతివాడు ఇప్పుడు ఈ స్తంభం మీద నిలబెట్టినటువంటి ఈ ఇత్తడి సర్పం వైపుకి దగ్గరికి వచ్చి దానిని నిదానించి చూడాలి. అలా వారు సర్పము యొక్క కాటు తిని దానివల్ల వాళ్ళు చావకుండా బ్రతుకుతారు. దేవుడు చెప్పినట్టుగా ఆ ప్రజలు చేశారు. ఆ ఇత్తడి సర్పం వైపుకు చూసి ఆ సర్పపు కాటు తిన్న ప్రతివాడు చావకుండా బ్రతికారు. ఒకవేళ సర్పం కాటు తిని ఈ ఇత్తడి సర్పం దేవుడు ఆ రోజుల్లో చెప్పిన ఆ మార్గాన్ని, ఆ ఆలోచనని వినకపోతే చేస్తారు. ఇక్కడ వాక్యములో ఇప్పుడు మనం కొత్త నిబంధనలో చదువుకున్న మాట, మోషే అరణ్యంలో సర్పమును ఎలాగెత్తినో అలాగే విశ్వసించే ప్రతివాడు నశింపక
ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఇక్కడ ఆయన ఎత్తబడటం అంటే యేసు ప్రభువారు చెప్పండి, సిలువ వేయబడ్డం. ఆయన ఎత్తబడాలి, సిలువకి ఎత్తబడాలి. ఇలా చూడండి, ఆయన కలువరి సిలువలో వేలాడబడింది, ఎత్తబడింది. ఎందుకంటే పాత నిబంధనలో ఈ మోషే ఎత్తడి సర్పము ఎలాగ ఎత్తబడిందో దాని వైపుకు నిదానించి చూసి సర్పపు కాటు తిన్న వాళ్ళు ఎలా బతికారో అలాగే పాపము చేత అపరాధముల చేత చనిపోతున్నటువంటి మానవాళి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వైపుకు చూచి, ఆయన వైపుకు చూచి ఆయన ద్వారా నిత్య జీవమును పొందునట్లు ఆయన సిలువేయబడాలి. సిలువ ద్వారా మానవ కోటికి కలిగే ఆశీర్వాదం, ఎవరైతే ఆయన వైపుకు చూస్తారో వారు తమ పాపపు శిక్ష, పాపము యొక్క ప్రతిఫలం మరణం నుండి తప్పించబడి ఆయన ద్వారా నిత్య జీవమును పొందుకుంటారు. ఇదే ఆయన సిలువ వేయబడి ప్రాణము పెట్టుట ద్వారా మానవ కోటికి చేకూరే మేలు లేక శుభము. ఇంకా లోకంలో ఎటైనా చూస్తే, ఎవరి వైపుకైనా చూస్తే ఏదైనా కొన్ని లాభాలు, కొన్ని ఏవో మేలులో మీరు ఏమైనా ఒకవేళ పొందుకుంటారేమో, మీరు నాకు తెలియదు కానీ వాటి గురించి. ఆయన పైకెత్తబడాలి, సిలువ వేయబడాలి. ఎందుకు అంటే ఇందుకే. చూడండి, యెషయా గ్రంథం 45:22లో అందుకనే ప్రభు అంటారు, భూదిగంతముల నివాసులారా నా వైపుకు చూచి రక్షణ పొందండి. స్తోత్రం చెప్పండి. భూదిగంతముల నివాసులారా, అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ దేవుడు. భూదిగంతముల నివాసులారా నా వైపుకు చూచి రక్షణ పొందండి. యేసుక్రీస్తు సిలువ వేయబడుట ద్వారా మనకు కలిగే మేలు, ఆయన తట్టు ఎవరైతే చూస్తారో, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు ఆయన ఎత్తబడాలి, సిలువ వేయబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక రీజను, అసలు యేసయ్య ఎందుకు ఆయన సిలువ వేయబడాలి? అసలు సిలువ అనేది ఎవరికి అంటే, మ్రాన మీద వేలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు శాపగ్రస్తుడిగా యేసుక్రీస్తు సిలువలో వేలాడారే. ఆ దేవుడు, ఆ మహోన్నతుడు, ఆ మహాపరిశుద్ధుడు ఎందుకు ఆయన మ్రానున వేలాడదీయబడ్డారు?
మీకు తెలియచేస్తానన్నమాట. మీకు తెలియజేస్తాను. పొందుకోండి, హృదయంలో తీసుకోండి. దైవ బిడ్డలారా, రోమా పత్రికలో ఉంది చూడండి. రోమా పత్రికలో 8వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే మనకు తెలిసి వస్తుంది. చదవండి ఎవరైనా. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. ఎందుకు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ప్రజలకు ఏమి చెప్పింది అంటే నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, తీర్పును గూర్చి. ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అనగా ఏమిటో తెలిసేదే కాదు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడే పాపం అనేది ఆరోపించబడింది. ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా పాపము చేసిన లేక పాపములో పట్టబడిన వారిని వారి యొక్క పాప పరిమాణాన్ని బట్టి, పాపమును బట్టి వారు దాన్ని పరిహారము కొరకు బలులు అర్పించవలసి వచ్చేది. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. ఓకే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. అది అలాగా యాజకుల ద్వారా దేవుడు నెరవేర్చుతూ వాళ్ళు నెరవేర్చవాలని నియమించబడింది. అందుకని పాపం చేసిన వాడు కోడినో, దూడనో, పొట్టేలునో, గువ్వలనో, పావురవునో పట్టుకొచ్చి నేను పాపం చేశాను అని యాజకుడి దగ్గరికి వస్తే ఆ పశువు మీద వాడు చేతులు పెడితే వాడు తరపున ఆ పశువు వాని కొరకు వధించబడేదండి. దాని రక్తం బలిపీఠము యొక్క కొమ్ములకు ప్రోక్షించేవారు. ఈ విధంగా వారు జీవిత కాలం అంతా కూడా వారు పాపం చేసినప్పుడు దాని పరిహారం ఈ విధంగా బలులు అర్పిస్తూ వచ్చేవారు. ధర్మశాస్త్ర సంబంధమైన బలులు మనుష్యుని సంపూర్ణునిగా ఎప్పుడూ చేయలేకపోయాయి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చడం కొరకే దేవుడు తన కుమారుని మన పాపముల నిమిత్తము ఆయన తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి, పాప పరిహారము నిమిత్తము పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించారు. ఇందుకు సిలువ వేయబడాల్సింది యేసయ్య. ఇలా చూడండి, ఇంకా మీకు అర్థం కాకపోతే, ఎవరికైనా అర్థం చేసుకోకుండా ఉండకపోతే, అందరికీ అర్థం అవ్వదు. ఆత్మ సంబంధులు మాత్రమే అర్థం చేసుకుంటారు. దేవుని ఆత్మ గలవాడు ఆత్మ చెప్పే సంగతులు ఆత్మ వలన గ్రహిస్తాడు. తనలో ఉన్న ఆత్మ వలన ఆ మనిషి గ్రహిస్తాడు. శరీర సంబంధి వినవచ్చు కానీ, మీరు వినవచ్చు కానీ గ్రహించలేరు. గ్రహించకపోతే వినుటి వల్ల ప్రయోజనము ఉండదు.
మీరు గ్రహించకపోతే వినటం వల్ల ప్రయోజనం ఉండదు. ఏం చెప్పానండి? పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడే లెక్కించబడింది శకం, క్రీస్తు పూర్వం అని, క్రీస్తు శకమని. ఆయనే అల్ఫా ఒమేగా, ఆయనే ఆరంభం, ఆయనే ముగింపు, ఆయనే ఆది, ఆయనే అంతం. ఆ స్థానంలోకి ఇంకొకటి వెళ్దామని అంటే కుదరలేదు, కుదరదు కూడా. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, దీనికోసం దురాలోచనలు చేస్తుంటారు. కుదరదు. కుదిరేది కాదు అది. ఆయనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లేది కాదు. చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి కదా. అందుకు దేవుడు పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపారు. మన పాపములకు ఆయన శరీరమందు శిక్ష ఆయనకి దించారు. ఇందులో మన మీద దేవుని ప్రేమ కనబడుతుంది. నేను అనుకుంటాను, ఒకవేళ మనం అనుకోవచ్చు, మీలో ఎవరైనా కూడా, దేవుడు కలుగుగా కంటే సమస్తము అన్నీ కలిగాయి, ఆయన మాట సెలవితే ఏది జరగదు. మరి యేసు ప్రభుని సిలువకు వేయకుండా, ఆయన మరణానికి అప్పగించకుండా, పాపుల చేతికి అప్పగించకుండా, సిలువ మరణం పొందకుండా యేసు ప్రభు వారు భూమి మీద, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి, అంటే సిలువ మరణాన్ని గురించి అన్నారు, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించండి, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తం జరిగించండి అన్నారు. ఇందులో దేవుని చిత్తం చూడండి. ఇక్కడ పాప పరిహారము నిమిత్తము పాపమునకు శిక్ష ఆయన భరించాలి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఆ గొర్రెపిల్ల మీద, ఆ కోడి మీద, దాని తల మీద పాపం చేసిన వాడు చేతులు ఉంచితే తన తరపున అది చావాలి. దాని రక్తం బలిపీఠపు కొమ్ములకు ప్రోక్షించబడి, ఇది వీడి పాపమునకు చేసిన పరిహారం. అయితే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే యేసయ్య వచ్చారు, కొట్టేయడానికి కాదు. ఇప్పుడు ఆ నీతి విధిని ఆయన నెరవేర్చడం కొరకు మన పాపముల నిమిత్తము ఆయన శరీరమందు ఆ శిక్ష ఆయన భరించాలి. కాబట్టే ఆయన సిలువ వేయబడాల్సి వచ్చింది. సిలువ వేయబడాలి. సిలువ లేనిచో సింహాసనము లేదు. సిలువ వేయబడకపోతే మనకు యేసు సిలువ లేకపోతే మనకు సింహాసనము లేదు. సిలువ లేకపోతే, మనకి యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టుండకపోతే మనకి నిత్య జీవము లేదు. సిలువ వైపుకు చూడకపోతే పాపికి పాపక్షమాపణ ఎక్కడిది, ఎవరు ప్రసాదిస్తారు? ఈరోజు కూడా లోకంలో ఎందరో పాపం చిన్న పనులు చేస్తూ ఉంటారండి. చిన్న పనులు పాప పరిహారం కోసం, ఆ దానం ఈ దానం, పుణ్యకార్యాలని. పుణ్యం అని అంటే పాపం ఎక్కడెక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసి వద్దామని ఆశపడుతూ ఉంటారు. నేను చెప్పనండి, లోకములో మనుషుని యొక్క నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డతో సమానం. యేసుక్రీస్తు నీ పాపాన్ని, నా పాపాన్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన పాప శరీరాకారముతో పంపి మన పాప శిక్ష ఆయన మీద విధించారు. ఆయన యందు విశ్వసించకుండా, ఆయన వైపుకు చూడకుండా మనకు పాప క్షమాపణే లేదు. నా ప్రియులరా, అందుకే గొప్ప మాట రోమా 8:4 ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని ఆయన తన శరీరమందు మన పాపమునకు శిక్ష ఆయన పొందారు.
యెషయా గ్రంథం 53:6 మనందరి దోషమును యెహోవా ఆయన మీద మోపెను. ఆయన మోశారు, ఆయన మీద మోపబడ్డాయి. యేసుక్రీస్తు భరించింది, యేసుక్రీస్తు మోసింది సిలువ కాదు, మానవాళి పాపాన్ని మోశారు. ఆయన సిలువ మోసింది, సిలువే అని అనుకోవద్దు. మనందరి పాపము ఆయన మీద మోపబడింది, ఆయన భరించారు, ఆయన మన పాపాన్ని మోశారు. మన పాపాన్ని తీయడానికే ఆయన మన పాపాన్ని ఎత్తుకున్నారు, భరించారు. నిజంగా యెషయా గ్రంథం 53లో వాక్యం చెప్తుందండి, ఆత్మగలవారు దేవుని మాటలు ఆలకించండి. ఆత్మగలవాడు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు ఆలకించునుగాక. ఆయనకు స్వరూపమైన సొగసైన లేదే. ఆయన ఎంతో స్వరూపము, ఆయన ఎంతో సొగసు గలవాడు. లేత మొక్క వలె, ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగారు. కానీ ఆయనకు స్వరూపము సొగసు లేకపోయాను. ఎందుకు అనంటే నా పాపముల యొక్క శిక్ష అది. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు ఆయన భరించారు. ఒక నేరస్తునికి యూదులు విధించేటువంటి శిక్ష 40కి లోపు మించకుండా, 40కి మించకుండా కొరడా దెబ్బలు యేసు ప్రభు వారికి ఆయన భరించారు. ఆయన ఏ నేరమో చేయలేదు. పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఆయన ఏ నేరము చేయలేదు, పరిశోధించబడ్డారు. ఆయన పరిశుద్ధుడు అని నిరూపించబడ్డారు. పాపము, మదమాత్సర్యము, కామక్రోధాలు లేని పరిశుద్ధుడు. ఎందుకు ఆయన కొరడాలతో కొట్టబడ్డారు? ఆయనను కొట్టిన కొరడాలకు ఉండేటువంటి ఆ కొక్కేలు ఆయన కొరడాలతో కొట్టినప్పుడు ఆయన సుందర దేహాన్ని చీల్చివేశాయి. అంటే యేసుప్రభువారు పొందింది 5 గాయాలు అని చెప్తారు. కానీ ఏది లెక్కేస్తారు అంటే కాళ్ళు, చేతులలో మేకులు, ప్రక్కన బళ్ళెము, తలకు ముళ్ళ కిరీటం చెప్తారు. కానీ ఆయనకు స్వరూపమే లేదు. ఆయన శరీరములో గాయపరచబడని స్థలమే లేదు. ఎందుకయ్యా అంటే విస్తారమైన మన దోషములో మన పాప శిక్ష ఆయన భరించారు. మీకు అలవాటైపోయింది, క్రైస్తవులకి అలవాటైపోద్ది. గుళ్ళో ఉండే పిల్లికి భయం ఉండదంట కదా. ఇవన్నీ మాకు తెలియనివి కావు అనుకుంటారు. అందుకే యేసుప్రభు వారు పుట్టుకరోజు గురించి మీకు తెలుసు, క్రిస్మస్ అంటే తెలుసు. ఏదో పండగల కింద ఫాలో అయిపోతున్నావా? అలా అయితే నీకేమీ లాభం లేదు. ఈ వాక్యము, ఈ వర్తమానం ఎందుకో తెలుసా? ఆ సంగతి మరొక్కసారి, యేసు ప్రభు సిలువ వేయబడింది ఒక్కసారే, శ్రమ పడింది ఒక్కసారే. ఇప్పుడు ఆయన శ్రమ పట్టలేదు, ఇప్పుడు సిలువలో ఆయన వేలాడటం లేదు. వేలాడుతున్నట్టు నువ్వు వేడవద్దు. కానీ ఆ విలువ ఏంటో తెలుసుకోకపోతే ఈ రోజుకైనా అది ఎందుకోసమో, ఎవరి కోసమో తెలుసుకోవాలనే ఆయన సిలువ నీ రక్షణ కొరకే, ఆయన రక్తం నీ రక్షణ కొరకే. ఆయన సిలువ మోసింది, సిలువ వేయబడింది నీ రక్షణ కొరకే. ఈ సువర్తమానం నీకు వినిపించటం కొరకే, ఈ కాలమందున్న నీకు తెలియచేయబట్టం కొరకే. నా ప్రియులు, ఎంత మంచి దినం ఈ ప్రపంచానికి యేసు ప్రభు సిలువేయబడిన దినం. ఆ దినం ఆయన లాంటి వారు మరొకరు లేరు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడు,
దానిని మరలా తీసుకునేలాగా పెట్టగలిగిన వాడు ఎవరున్నారండి? ఎంతోమంది సమాధులు సచ్చి వాళ్ళ ఎముకలు కుళ్ళి శరీరం కుళ్ళిపోయిన వాళ్ళు సమాధులు ఉన్నాయి. రాజులు లేకపోతే లోకం గుడ్డిగా నమ్మిన దేవుళ్ళు అని పూజించబడిన వాళ్ళు సమాధులు ఎముకలు భూమిలో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు అలాగా చనిపోలేదు. కొందరు వాళ్ళ పాపముల కొరకు వాళ్ళు చనిపోయారు. లేకపోతే ఇందాక నేను చెప్పాను, మంచివారి కోసం ఎవరైనా తెగించవచ్చు. కానీ అలా కాదు, యేసయ్య చనిపోయింది. యేసుక్రీస్తు యొక్క మరణం మానవాళికి మేలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఇంకా పాపపు ఇచ్చల చేత కరవబడి పాపపు కాటు తిని కూడా నీవు యేసు ప్రభువు దగ్గరికి రాకపోతే నిన్ను నీ పాపము నుండి రక్షించి నీ పాప శిక్ష నుండి విడిపించగలిగిన దిక్కు మరొకటి లేదు, మరొక మార్గం లేదు, మరొక నామం లేదు. అందుకే బైబిల్ చెప్తుందండి, ప్రపంచానికి సువార్త ఈ నామము ద్వారా తప్ప మరి ఆకాశము కింద భూమి మీద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు. వాక్యం వింటున్న వారు దేవుని స్తుతించి, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ప్రభువుని స్తుతించుకోండి, స్తుతి చెల్లించండి. ఈ నామము ద్వారా తప్ప ఏ నామమున రక్షణ పొందలేము. నువ్వు రక్షణ పొందాలి యేసు నామములోనే. యేసు నామమే మనల్ని పరము చేర్చే మార్గం. ఆయనే మన వారిది, ఆయనే మన సారథి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మానవుడు ఎంతటి వాడైనా ఏమండి, కొంతమందిని చెప్తారు దిగ్గజాలు. ఏంటి ఇది? వ్యాపార దిగ్గజాలు, అపార కుబేరులు, ఇంకా చక్రవర్తులు, రాజులు. ఎంతండి భూమి మీద మానవుని యొక్క జీవితం యాపాటిది. నువ్వెంతటి వాడివైనా, అందుకే నా యేసయ్య గొర్రెలకు జీవము నిచ్చుటకు, వాటికి నిత్య జీవం ఇచ్చినట్లు నా ప్రాణం పెడుతున్నాను. ఎంత మంచి దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఇలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? ఇలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నీ పాప భారం ఆ శిలువ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 ఓ యేసయ్యా. ఇలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? నా పాప
పాపభారం ఆ శిలువ పైన ఎవరైనా మోసారా, ఎవరైనా మోసారా. ఎవరండి 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 ఎవరండి? ఈ లోకములో దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళు, దేవుళ్ళుగా పూజించబడుతున్న వాళ్ళు ఎవరైనా యేసు ప్రభువు లాగా చేయగలరా? చేయగలుగుంటే చేతనైతే చేసేవారే, కానీ ఎవ్వరికి అది చేతనయ్యే పని కాదు. చేతనయ్యే పని కాదండి, వల్లయ్యే పని కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువ వేయబడింది ఎందుకు అని అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చడానికి. ఆయన నెరవేర్చారు. అందుకే ఆయనను గూర్చి యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను చెప్పారు, లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, యేసు సిలువ ద్వారా మనకు లభించేది ఏమిటి? చాలా శ్రేష్టమైన మాటలు చెప్పాను మీకు మొదట. విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందునట్లు ఆయన ఎత్తబడాలి. 2 రోమా 8:4. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో, మన ఆకారం పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించారు. కిందకి చాలు. ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష జరిగింది. యేసు శరీరమందు పొందిన శిక్ష అంతా మనం పొందవలసిన శిక్ష, మన పాప శిక్ష అది. ఓకే, మన పాప శిక్ష ఆయన సిలువలో భరించారు, కొట్టివేశారు. కనుక ఇక పాపమునకు క్రీస్తు యేసు నందుండే వారికి ఏ శిక్ష ఉండదు. ఆల్రెడీ ఆయన భరించారు కదా, ఇక శిక్ష యొక్క ఆ శిక్షాఫలం ఆయన భరించేశారు. కనుక క్రీస్తు నందుండే వారికి ఇక ఏ శిక్ష ఉండదు. ఇలా చూడాలి. ఇక ఆయన యందు ఉండేవారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్ష ఇక విధించబడదు. హల్లెలూయా. అర్థమైందండి? ఇక ఏ శిక్ష విధించబడదు. ఇదే యేసు సిలువ వేయబడి ద్వారా మానవాళికి కలిగిన శుభం లేక మేలు లేక బ్లెస్సింగ్, ఆశీర్వాదం. నేను పాపిని, అయితే నా పాప శిక్ష నా ప్రభు నా తరపున భరించారు. ఇప్పుడు నేను ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంతో నేను కడగబడ్డాను. ఇక నా పాపమునకు నాకు శిక్ష ఇక ఉండదు. అది యేసు సిలువలో ద్వారా మనకు చేకూర్చబడిన ఆశీర్వాదం కదా. మూడో మాట, మరొక విషయం. సిలువ మీద మాటలు కాదండి, ముందే చెప్పాను కదా. అవి మీకు తెలుసును. అందుకని ఎన్నో సంగతులు యేసుక్రీస్తు సిలువ యాగము ద్వారా మనం నేర్చుకోవచ్చు. చదవండి. గలతీ పత్రిక, దేవుని వాక్యం కొరకు ఆకలి దప్పులు కలవాళ్ళు తీసుకోండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చూడండి ఆ వాక్యం. మైక్లో చదవండి, మైక్ తీసుకుని చదవండి.
మైక్లో చదివాను అనుకోండి, ఇక నేను చదవక్కర్లేదు. సరే, లేకపోతే నేను మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం దుష్ట కాలములో నుండి విమోచింపవలనని ప్రస్తుతం మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు యేసయ్య సిలువేయబడింది? మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి, అంటే ఈ దుష్ట యుగము నుండి మనల్ని విమోచించాలని. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నారు. ఈ దుష్ట కాలములో నుండి మనల్ని విమోచించాలని. విమోచన మన పాపముల నుండి విమోచన. కొలస్సీ పత్రికలోకి ఒకసారి వెళ్దాం. మొదటి అధ్యాయం స్తోత్రం. 13-14 వచనాల్లో చూడండి మీరు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ. విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ద్వారా మనకేమి కలుగుచున్నది? పాప క్షమాపణ లేక విమోచనము, రిడెంప్షన్, విమోచనము కలుగుచున్నది. హల్లెలూయా. విమోచనము లభించింది. విమోచనము కలుగుచున్నది. హల్లెలూయా. విమోచనము, విడుదల, విడిపించుట, విడిపించబడుట. స్తోత్రం. ఆయన కుమారుడైన యేసు రక్తం సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసినది. ఆయన కలువరిలో కార్చిన రక్తం జీవము గల దేవునిని సేవించుటకు మన మనస్సాక్షిని మరి ఎక్కువగా శుద్ధి చేసినది. ఇన్ని లభించాయి మానవునికి యేసు కలువరిలో కార్చిన రక్తము ద్వారా, లేక యేసు సిలువ వేయబడుట ద్వారా. మీరు లోకానికి ప్రకటించాలి, మనం దాయకూడదు ఈ సంగతులు. యేసు క్రీస్తు బలియాగములోనే, ఆయన రక్తములోనే మానవ కోటికి విమోచనము కలుగుచున్నది. విమోచన. అందుకే యేసు ప్రభు సిలువ వేయబడాల్సింది. ఆయన మనల ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి మనలను విమోచించవలెనని. అది దానికి కారణం. మనల్ని దుష్టకాలములో నుండి విమోచించాలని. స్తోత్రం. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. దేవుడు ప్రేమస్వరూపుడై ఉన్నాడు. మనము దేవుని ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి
తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆయన తన కుమారుని శిలువ మరణానికి అప్పగించాడు. అందుకే శిలువలో యేసు ప్రభు వారు అంటారు, తండ్రి, నా తండ్రి, నీవేళ నా చెయ్యి విడిచావయ్యా, నా చెయ్యి అలా విడిచిపెట్టావయ్యా. నా ప్రియులారా, ఆయన తన కుమారుని చెయ్యి విడిచింది ఎందుకంటే చేజారిపోయిన మనల్ని చేజిక్కించుకోవడానికి. అవునండి, చేజారిపోయిన మనల్ని, మనమంతా చేజారిపోయాం, దారి తప్పిపోయాం. మనల్ని చేజారిన మనల్ని చేజెక్కించుకోవడానికి దేవుడు తన కుమారుణ్ణి చెయ్యి విడిచాడు. ఆయన సిలువలో ఆ ఘోర శిక్ష నిలివెల్ల తల మొదలుకొని, అసలు దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తే యేసుప్రభు వారి రక్తం కార్చింది సిలువ మీద మాత్రమే కాదండి, గెత్సెమనే తోటలో ఆయన చెమట, ఆయన రక్తము చెమట వలె స్వేద రంధ్రాల గుండా ఆయన రక్తమే కారింది. అక్కడ గెత్సెమనే తోటలో ఆయన రోదనతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేశారే. అప్పుడు ఈ భూమి మీద ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనకలాగా చెమట కాదండి కారుత. మనకి ఒత్తిడి ఎక్కువైతే చెమట పడుతుంది, చెమటలు వచ్చేస్తాయి. కష్టం ఎక్కువైతే శరీరంలో నుండి, బాడీలో నుండి మనకు కనిపించని చర్మం మీద స్వేద రంధ్రాల ద్వారా బాడీలో నుండి చెమట కింద వచ్చేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి రక్తం వచ్చింది. నా ప్రియులరా, ఆయన ఎంతగా వేదనతో ప్రార్థన చేశారు. అదే చెప్తున్నాను, నా తండ్రి, నా చెయ్యి ఎందుకు విడిచావు అంటే, తండ్రి ఎందుకు విడిచారో తెలుసండి ఆయన చెయ్యి? మన మీద ఆయనకున్న ప్రేమ. మనలో నీవు ఎవరు, నేను ఎవరు, నీవు నశించి నిత్య నరకానికి నీ పాపములో నువ్వు చనిపోవటం ఆయనకు ఇష్టం కాదు. మనుషులందరూ పాపులు, ఇతరులని వాళ్ళు వీళ్ళు అని ఇతరులని వేలు పెట్టి చూపేవాళ్ళు పాపులే. పాపం చేయని నరుడు ఒక్కడు కూడా లేడు. అయితే ఆయన చెయ్యి ఎందుకు విడిచారు అని అంటే, ఆయన ద్వారా లోకమును సమాధానపరచుకోవడానికి. అది తండ్రి చిత్తం. అందుకే యేసయ్య చెప్పారు, నేను తండ్రి, హెబ్రీ పత్రికలు ఉంటుంది, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదు, ధర్మశాస్త్ర చుట్టలో రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఇది ఆయన చిత్తం, ఇది ఆయన చిత్తం. తెలివి తక్కువ పిలాతు అన్నాడు, నేను తప్పించగలను, రక్షించగలను అన్నాడు. ఇది తండ్రి చిత్తం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. దైవజనమా, ఆయన ద్వారా మనకు కలిగింది ఏమిటండి? యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణము ద్వారా మానవాళికి చేకూర్చబడే శుభాలు, విమోచనము. యేసయ్య శిలువ బలియాగమును ఎన్నెన్నో మేళ్ళు కలవు. యేసయ్య శిలువ బలియాగమును ఎన్నెన్నో మేళ్ళు కలవు. ఆయన నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలో నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిర మందు
కారమై నీతిమంతులమై జయము మనకు జయమే స్తుతి స్తోత్రముతోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రముతోనే జయము మనకు జయమే. గ్రహించరా యేసు రక్తము ద్వారా మనకు ఏం కలిగి ఉన్నది? విమోచనము. ఒకసారి చూడండి. అందుకే ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి మనం విమోచించాలని ఆయన తన్ను తాను అప్పగించుకున్నారు. ఒక మాట మీకు చెప్తాను, అక్కడ తర్వాత విషయంలోకి వెళ్దాం. ఇది దేవుని యొక్క సంకల్పం. మోషే ద్వారా ఆనాడు ప్రజలకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఉంది కదండి. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవడైనా నిరాకరించాడు అనుకోండి, ఏంటి చేసేది? ఏంటి జరిగేటప్పుడు? మోషే ద్వారా ఇయ్యబడిన ధర్మశాస్త్రాన్ని ఎవరైనా నిరాకరిస్తే జరిగేది ఏంటి? బ్రదర్స్ ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారండి? మీరు చెప్పారు. ఎవరైనా చెప్తారా? మీరేం చెప్తారా? ఏంటండి? ఎవరైనా చెప్తారండి? మీరెవరైనా చెప్తారా? కొంతమంది చెప్పారు, సంశయం ఏం లేదు, మీరు చెప్పింది కరెక్టే. వాక్యం తెలిస్తే చెప్పడానికి భయపడవద్దు, చెప్పండి. ఈ మాటలు హెబ్రీ పత్రికలో రాయబడ్డాయి. మోషే ద్వారా ఇయ్యబడిన ధర్మశాస్త్రాన్ని ఎవరైనా నిరాకరిస్తే 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానికి రాళ్లతో కొట్టి చంపేయడమే. మోషే ధర్మశాస్త్రాన్ని ఎవరైనా నిరాకరించారా? కనికరం లేదిక. దానిని గురించి మేము చూసాం, వీడు ఆజ్ఞ అతిక్రమించాడు అన్నారా? 2-3 సాక్షుల మాట మీద. అందుకే అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. వాడు చెయ్యింది నువ్వు చూడండి, ఏదైనా నేను చూశాను వాడు చేశాడని చెప్పావనుకో, ఆ శిక్ష అబద్ధ సాక్ష్యం పలికినోడి మీదకి వస్తుంది. అందుకే అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఎందుకంటే సాక్షి మీద ఆధారపడే తీర్పు జరుగుతుంది. ఇప్పుడు కూడా అంతే. ఏ కోర్టు కానివ్వండి, ఏ దేశంలో చట్టమైనా కానీ సాక్ష్యం లేకుండా తీర్పు తీర్చరు. నేను చూశాను, వాడు ఎంతటి వ్యక్తి అయినా సరే సాక్ష్యాలు ప్రవేశపెట్టండి. నేను చూశానండి, వీడు దొంగతనం చేశాడు, నేను చూశానండి, నేనేనండి ఆ రోజు పట్టుకున్నానండి, ఈ పని చేశాడు, ఈ కాని పని చేశాడు, అని చంపాడు, లేకపోతే ఇది దొంగిలించుకు ఏదో చేశాడు అన్నారు. చూసావా నువ్వు? చూశానండి బాబు. వీడు చెప్పిన దాన్ని బట్టే శిక్ష వేస్తారు. ఒకవేళ అది అబద్ధం కాకైతే వీడికే ఆ పాపం. అందుకే దేవుడు చెప్పాడు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. మాటే కదా అనుకుంటారేమో, అబద్ధ సాక్ష్యం పలకూడదు. కానీ నువ్వు చూసిన దానికి, నీకు తెలిసిన దానికి నిజము పలుకు సాక్ష్యం మనుషులను రక్షిస్తాడు. నిజం పలుకు సాక్ష్యం. ఇది హెబ్రీ పత్రికలో ఉందో చూడండి, 10వ అధ్యాయం 26వ వచనం అనుకుంటాను. మరి మోషే ధర్మశాస్త్రాన్ని ఎవడైనా నిరాకరిస్తే కనికరం లేకుండా వాడిని చంపేస్తారే,
కనికరింపకుండా వాడిని చంపిస్తారు కదా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదాలతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధకమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు లేక దండనని శిక్ష, ఎక్కువ శిక్షకు పాత్రుడవుతాడు. అది మరి హలో, కిస్మిస్కి వచ్చాను, ఈస్టర్కి వచ్చాను, ఆదివారం వచ్చాను, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పుకుంటే సరిపోదు. ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తేనే 2-3 సాక్షుల మాట మీద కనికరం లేకుండా చంపేసేవారు. మరి ఇప్పుడు నిబంధన రక్తమును, యేసు పవిత్రమైన రక్తాన్ని నీవు తోసేసుకుని కాళ్ళతో తొక్కేసుకుంటే నీవెంత శిక్షకు పాత్రుడు అవుతావో ఆలోచించుకోవాలి. యేసు రక్తాన్ని నీవు తోసేసుకుంటే, ఆయన పవిత్రమైన రక్తాన్ని, ఆయన సిలువలో కార్చిన ఆయన రక్తాన్ని, ఆయన నిబంధనను నీవు తోసేసుకుంటే నువ్వెంత శిక్షను పొందుతావో, ఎంత శిక్షకు పాత్రుడు అవుతావో, ఎంత భయంకరంగా ఉంటుందో. నీవు పవిత్రుడు వగుటకు నిబంధనకు కారణమైన ఆయన రక్తాన్ని నువ్వు కాళ్ళతో తొక్కేసుకుని, ఈరోజు అనేక మంది ఆయన రక్తాన్ని తొక్కుకుంటున్నారు, నిరర్ధకం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు రక్తాన్ని, నీ కొరకు ఆయన కార్చిన పవిత్రమైన రక్తము ద్వారా నీ పాపముల నుండి విమోచించబడకపోతే నీవు శిక్షకు పాత్రుడు. అది సంగతి. ఇక 4వ విషయం మీకు చెప్తాను. యేసు సిలువలో నుండి, యేసు ప్రభు సిలువ మరణములో నుండి మానవాళికి మనకు ప్రాప్తించే శుభము మరొక సంగతి. గలతీ పత్రిక 3:14 తెలుసుకోండి, వాక్యం నోట్ చేయండి, చదువుకోండి, గ్రహించండి. వినండి, చదువుతారు, చదివే వాళ్ళే లేరు. స్తోత్రం. చూడండి, ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాస మూలమున మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటెక్కై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అంటే క్రీస్తు మన కొరకు శాపగ్రస్తమైంది, మ్రానును వేలాడదీయబడింది, శాపగ్రస్తునిగా మార్చబడింది. ఎందుకు? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు మనకు కలగటం కొరకు. స్తోత్రం. ఇందాక చూడండి చెప్పిన విషయాలు ఒక్కొక్కటి గమనించాలి మీరు. విమోచన పొందడం కొరకు ఆ యేసు రక్తములో మనకు విమోచన లభించింది. తర్వాత విమోచన లభించిన తర్వాత ఏం కలుగుతుందంటే, ఏమండి, విమోచించబడ్డావు, నీ పాపం నుండి విమోచించబడిన తర్వాత ఏం కలుగుతుందంటే, యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదము కలగాలని, కలుగుట కొరకే ఆయన శాపగ్రస్తుడుగా శిలువలో మ్రానును వేలాడదీయబడ్డారు. యేసు శిలువలో మ్రాను మీద వేలాడదీయబడటం ద్వారా ఏం కలిగింది మనకి? అర్థమవుతుందండి? అర్థమైతే మీకు శుభమే, ఈరోజు మీకు శుభమే. యేసు క్రీస్తు మ్రాను మీద, శిలువ మీద వేలాడదీయబడటం ద్వారా ఏం కలుగుతుందని లేఖనంలో రాయబడి ఉంది? అబ్రహాము పొందిన ఆశీర్వాదం.
యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డారు. యేసయ్య శిలువ మీద వేలాడదీయబడకపోతే అబ్రహాము కలిగినటువంటి ఆశీర్వాదం అన్యజనులమైన మనకు వచ్చేది కాదు. అందుకే ఇలా చూడండి, జక్కయ్యని యేసయ్య ఇంటికి యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా అతను కలిగిన ఆశీర్వచనం చూడండి. అక్కడ పాపాత్ముడు అని పిలువబడిన జక్కయ్యకి యేసుక్రీస్తు ద్వారా కలిగింది అక్కడ చూడండి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడే. స్తోత్రం, హల్లెలూయా. పరదేశంలో పేదవాడిగా ఉండి కురుపులు కుక్కలు నాకి భూమి మీద కొంచెం కష్టాలే అనుభవించినట్టు అతని గురించి చదివినా ఆ లాజరు అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకుని పరదైసులో, అబ్రహాము యొక్క పరదైస్ అనేది అబ్రహాము యొక్క ఒడి, ఆ ఒడిలో అతడు పరదైసులో ఉన్నాడు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు శిలువలో వేలాడదీయబడుట ద్వారా అన్యజనులమైన మనకి అబ్రహాముకు కలిగిన ఆశీర్వచనము అన్యజనులమైన మనకి కలిగింది. నిజానికి మనం ఆశీర్వాదానికి పాత్రులం కాదు. ఏ ఆశీర్వాదము వాగ్దానము మనకి లేదు. యేసుక్రీస్తు ద్వారానే మనకి అబ్రహాము పొందిన ఆశీర్వాదాలకి మన వారసులం అవుతాం. యేసుక్రీస్తు లేకపోతే మనకి ఏ ఆశీర్వాదము లేదు. మనం శాపగ్రస్తులం. నేను నా పాపములకు, నేను నా ధర్మశాస్త్ర ప్రకారంగా నా పితరులు దేవుణ్ణి దూషించి విరోధంగా చేసిన పాపానికి నేను బాధ్యుణ్ణి. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి? దేవుణ్ణి ఎవరైనా ఆయనను ద్వేషించి వారి మీద ఆయన కోపం 4-5 తరాలు ఉంటుంది. ఆయన ప్రేమించి ఆయన కట్టడలు గైకొని వారి మీద ఆయన కనికరం 1000 తరాల వరకు ఉంటుంది. స్తోత్రం. మరి ఈ రోజున ఆశీర్వాదానికి మన వారసులు ఎలాగయ్యాం? మా నాన్నగారు ప్రభువుని నమ్ముకుని భక్తిపరుడనా? అలాగే మీ నాన్నగారు అబ్రహాములా భక్తి చేసినందువల్ల రియల్గా చూసుకుంటే మన పితరులు, మనము, మన తండ్రులు కూడా చెప్పండి శాపగ్రస్తులం. వారి పిల్లలమైన మనము కూడా అంతే కదండి. కేవలం ఆయన దృష్టి ఎదుట మనము అసహ్యంగా ప్రవర్తించాం. దానియేలు ఒప్పుకుంటాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థనలో ఉంటుంది, మేము మా పితరులు, మా తండ్రులు నీ దృష్టి ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించాం. అయితే మనం ఇలా శాపగ్రస్తులమే తప్ప ఆశీర్వాదానికి మనం అర్హులము కాదు. మరి ఎలా రక్షించబడ్డాం? ఎలా కలిగింది ఆశీర్వచనం? యేసుక్రీస్తు శిలువలో భరించిన ఆ కలువరిలో వేలాడదీయబడినటువంటి ఆ శిలువ మరణము ద్వారా మనకి అబ్రహాము కలిగిన ఆశీర్వచనం అన్యజనులమైన మనకి కలిగింది. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు అంటారు, కృపచేత మీరు రక్షించబడ్డారు, ఇది మీ క్రియల వల్ల కలిగింది కాదు. ఎంత దాగి ఉన్న ఆత్మీయ భావం అది చూడండి. అన్యజనుల ద్వారా మనకి యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఆశీర్వాదం మనకు వారసులమయ్యాము కలిగింది అని అంటే ఆయన శిలువ బలియాగము ద్వారానే. స్తోత్రం. నా ప్రియులారా, జక్కయ్యని యేసు ప్రభు పిలుస్తారు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము కుమారుడైతే వారసుడు. కుమారుడైన వాడు, నువ్వు దేవుని కుమారుడివైతే యేసుక్రీస్తు ద్వారా వారసత్వాన్ని పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకిప్పుడు యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా అన్యజనులమైన మనకి ఏం కలిగిందంటే అబ్రహాము పొందిన సేమ్
అబ్రహాముకి ఆశీర్వాదం అయితే ఆశీర్వచనాలు అయితే ఉన్నాయో ఆ ఆశీర్వచనాలన్నీ మనకు కలిగాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రతి వాగ్దానానికి, ప్రతి ఆశీర్వచనానికి మనము అర్హులమయ్యాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నిత్యములో దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసండి? కుడి చేతి వైపునున్న గొర్రెలను చూసి, ఆశీర్వదించబడిన వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా అన్యజనులమైన మనకి ఆశీర్వచనమునకు మనకు వారసులంగా మార్చబడ్డాము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రి, దేవునిని తండ్రి, అబ్బా ప్రభువా, నా తండ్రి, నా దేవా అని దేవుని వాగ్దానాలకి మనం హక్కు కలిగి ఉన్నాము. స్తోత్రం. ఫైనలీ ఆఖరి మాట, ఆఖరిగా ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19, 20 కలిసి ఉంటాయి. ఆ మాటలు మనం చదువుకుందాం. ఆయన తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గం ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ఏం కలిగింది? ఏంటి మనకు కలిగిన శుభం ఏంటండి? గుడ్ ఫ్రైడే. యేసు ప్రభువారు సిలువ వేయబడటం ద్వారా కలిగే మరొక ఆశీర్వాదం మనకేంటంటే ఇది. ఏదండి? ఇది గ్రహించాలి. బాగా గ్రహించుకోవాలి. మళ్ళా చూడండి, ఆ వాక్యం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉంది. పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది. మీకు చెప్తా చూడండి, ఆఖరి మాటలు మీరు తీయండి. బైబిల్లో మత్తయి సువార్తలో 27వ అధ్యాయమా, ఆ దినం ప్రభువు సిలువ వేయబడినటువంటి ఆ రోజు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకేసి, ఆయన 50వ వచనంలో ప్రాణము విడిచెను. ఓకే, ఇలా చూడండి, మీరు అంతా చెప్తాను. ఆయన ప్రాణము, సిలువలో ఆయన ప్రాణం విడిచారు. ఇలా చూడండి అందరూ. యేసు ప్రభు ప్రాణం విడిచిన అప్పుడు ఏం జరిగిందో కింద ఉంది చూడండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగిపోయింది. భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి. ఇందులో ఒక మాట, ఇవన్నీ ఆయన ప్రాణం విడిచిన తరువాత. ఆయన సిలువ వేయబడినప్పుడేమో దేశమంతటా చీకటి కమ్ముకుంది. అంటే ఈ నిజంగా సూర్యుడే ఉదయించలేదు, చీకటి. సూర్యుడు ఉదయించకపోతేనే చీకటి కదా. ఈ భూమి వణికింది. ఆహా,
సమీపంలో ఉన్న బండలన్నీ బొళ్ళుమని బద్దలయ్యాయి. నేను చెప్తానేనండి. బండలు బద్దలయ్యాయి, భూమి వణికింది, సూర్యుడు చీకటయ్యారు. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరాలు లేచొచ్చాయి, అనేకులు కనపడ్డారు. ఆ దగ్గరుండి సైనికులు, ఆ ప్రధాన యాజకులు వాళ్ళు ఇది చూసి నిజంగా ఈయన దేవుని కుమారుడని వాళ్ళ హృదయాలు కూడా బద్దలయ్యాయి. సిలువేసిన వాళ్ళ హృదయాలు కూడా బద్దలయ్యాయి. బండలు బద్దలయ్యాయి, వాళ్ళ గుండెలు బద్దలయ్యాయి. ఈ రోజున యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా పాపి యొక్క గుండెలు బద్దలయ్యేది యేసు శిలువ రక్తము ద్వారానే. యేసు శిలువ దగ్గరే పాపి యొక్క గుండెలు బద్దలయ్యేది. ఇంకెక్కడా అలా జరగదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగిపోయింది. దేవాలయము అంటే పాత నిబంధనలో దేవాలయము అంటే పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని కి మధ్య ఏముండేది? పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉండేది. యాజకుడు తన బలుల రక్తాన్ని తన పాపముల కొరకు, ప్రజల అజ్ఞాన కృతముల కొరకు ఏడాదికి ఒక్కమారు రక్తము చేతపుచ్చుకొని ఈ తెర లోపలికి అంటే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. అది దేని ద్వారా? రక్తము. చేతులు ఏముండాలి? చెప్పండి, ఏం చెప్పాను? వినలేదు. యాజకుడు, హై ప్రీస్టే, ప్రధాన యాజకుడు ఏడాదికొక్కమారు ప్రజల అజ్ఞాన కృతముల నిమిత్తము, తన అతిక్రమముల నిమిత్తము రక్తాన్ని చేతపుచ్చుకొని ఏడాదికొక్కమారు ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. అది రక్తము ద్వారానే. స్తోత్రం. అయితే యేసయ్య సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఈ తెర రెండుగా చిరిగిపోయింది. తెర చిరిగిపోయింది అంటే ఏంటి? తెర చిరిగిపోయింది అని అంటే పరిశుద్ధ స్థలములోకి మార్గము ఏర్పడింది. అది ఇప్పుడు యేసు రక్తము ద్వారా, అందుకే హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్ముడు ఆ మాట, ఆయన శరీరమును తెర, ఆయన శరీరము అను తెర. యేసు శిలువలో ఆయన శరీరాన్ని అప్పగించుట ద్వారా మనకు ఆయన పరిశుద్ధ స్థలములోకి మనము వెళ్ళుటకు మనకు ధైర్యము కలిగింది. గ్రహించిన వాళ్ళు దేవుని స్తుతించండి. ఏం కలిగింది? అదే చదివారు ఇప్పుడు మీరు హెబ్రీ పత్రికలో, ఇందాక చదివింది అదే. హెబ్రీ పత్రికలో చెప్పబడిన మాట అదే. ఏం కలిగింది? ఏం ధైర్యం అది? ఎందుకు వచ్చింది ధైర్యం? దేనికి ధైర్యం? ధైర్యం కలిగిందంటే ఏంటి ధైర్యం? మొత్తం ఆ విషయం అంతా చూడండి. ధైర్యం కలిగిందంటే అర్థం లేదు. కాస్త బైబిల్ చదువుతూ ఉండండి, వాక్యం చదవండి. దేవుడిచ్చాడు. మీకు బాగా పనులు ఎక్కువైపోయి, అవి ఇవి బాగా ఎక్కువైపోయి, వాక్యం ధ్యానం తక్కువైపోతుంది. మీలో కొంతమందికి వెనకైపోతున్నారు.
కొంతమందికి దేవునికే దూరం అయిపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించుకోవడానికే మర్చిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి. ప్రభు కొరకు మీరు ప్రతిష్ట కలిగి ప్రతిష్ట చేసుకుని దేవుని కొరకు బ్రతకవలసిన జనం కదా, దేవుని కొరకు మనం ఏర్పరచబడ్డ జనం కదా, దేనికోసం ప్రాకులాడుతున్నారో. చాలా విచారకరం అండి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో లేకపోవటం. మంచి మాట చెప్తున్న దేవుని వాక్యం, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా దేవాలయపు తెర తిరిగిపోయింది. దాని అర్థం యేసు క్రీస్తు ఆయనే దేవాలయం కంటే గొప్పవాడు. ఆయన శరీరమును అర్పించడం ద్వారా ఇప్పుడు పరిశుద్ధ స్థలములోకి మనము ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది. లేకపోతే ఏముందని ధైర్యం? దేని ద్వారా మనకి ధైర్యం? పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకి ధైర్యమే లేదు. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అని అంటే యాజకుడు చేతిలో ఆ రక్తము చేతబట్టుకుని వెళ్ళాలి. లేకపోతే అక్కడ అతనిలో ఏ దోషమైన అపవిత్రత అయిన ఉంటే యాజకుడు అక్కడ పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడితే ఏం జరుగుద్ది? చచ్చిపోతాడండి. వెళ్ళాడా, పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాడా, చచ్చిపోతాడు. ఇప్పుడు మన లోదరాని పాస్టర్స్ వేసుకుంటారు చూసారా, అంగి. అది పాత నిబంధనలో యాజకుని యొక్క వస్త్రాలు, యాజక వస్త్రాలు పాత నిబంధనలో. ఆ అంగి ఇప్పుడు మన వాళ్ళు అంగి ఒకటే వేసుకుంటారు, తాడు కూడా ఒకటి, నల్ల తాడు కడతారు. ఎందుకు తెల్ల అంగి మీద? ఎప్పుడైనా ఆలోచించారా? నలుపు తెలుపు పరిశుద్ధతకి, నలుపు చీకటికి. ఇంకా చెప్పాలంటే సమాధి పెట్టి మీద ఎలాంటి గుడ్డేస్తారు? పైన లోపల తెల్లగొడ్డేశారులే, పైన ఎలాంటి గుడ్డేశారు? తెల్లగొడ్డ ఎవరు? నల్లగొడ్డేసి మోసుకెళ్తారు, ఎందుకంటే చచ్చిపోడని. డార్క్. నలుపు చీకటికి, మరణానికి గుర్తు, మరణానికి సూచన. చీకటి, డార్క్, నలుపు. ఈ నల్లతాడు ఎందుకు కడతారంటే యాజకుడికి పాత నిబంధనలో వాని నడుముకు తాడు కట్టాల. ఎందుకు కట్టారు చెప్తానేనండి. ఈ అంగీకి చివర కింద దానిమ్మ పండ్లు గంటలు, బంగారపు గంటలు, గంటకి మధ్యన గంటలు, ఊగిచ్చులు గంటలు కొడతాయి కదా, ఆ గంటలు ఉంటాయి, బంగారపు గంటలు అంగి యొక్క చివర చుట్టూ ఉంటాయి. ఈ యాజకుడు లోపల ధూపం వేస్తూ ఉన్నంతసేపు గంటలు వినపడతాయి. యాజకుడు గంటలు వినబట్టలేదంటే సేవ ఆగిపోయింది. గంటలు సువార్తకు సాదృశ్యం. ఒక సేవకుడు అతడు భూమి మీద వాక్యం ప్రకటిస్తున్నాడు అని అంటే, సాక్ష్యం ఇస్తున్నాడు, సేవ చేస్తున్నాడంటే బ్రతుకున్నాడని. లేదు సువార్త వినబట్టలేదు, ఇంకేదే కార్యక్రమాల్లో ఉన్నాడంటే చచ్చిపోయాడని. నీ దగ్గర ఇప్పుడు మనము కొత్త నిబంధన ప్రకారంగా మనం పేతురుపత్రికలు ఉంది కదా, మీరు రాజులైన యాజక సమూహం. నీలో దేవుని సేవ అంటే ఆరాధన, స్తుతి, ప్రార్థన, సాక్ష్యము, వాక్య ధ్యానము ఇవి జరుగుతూ ఉంటే నువ్వు బ్రతుకున్నావు. ఆగిపోయాయా? గంటలు ఆటలేదా? గుండె ఆగిపోయిందని లెక్క, చచ్చిపోయావు. పరిశుద్ధ స్థలంలో గంటలు ఆడట్లేదంటే బయట ఉన్న సమాజం ఏం చేయాలంటే వీళ్ళ లోపలికి వెళ్తే చచ్చిపోతారు. అప్పుడు ఈ తాడు, యాజకుడు నడుము కట్టిన తాడు, బయటికి తాడు ఉంటుంది, ఆ తాడుతోటి బయటికి యాజకుడిని బయటికి, చచ్చిపోయి ఉంటాడు కదా, లాగేస్తారు. అందుకు తాడు. స్తోత్రం. మరి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి అని అంటే యాజకుడికి కూడా ఏమవుతానో భయం. ఒకవేళ ఏదైనా అతిక్రమం, దోషం, పాపం ఉంటే దాని ద్వారా వచ్చేది మరణం. అందుకు భయం. ఇప్పుడు యేసుక్రీస్తు జీవితకాలం అంతా మరణ భయము చేత దాసులమై ఉన్న మనల్ని మరణ భయమును అయినా కొట్టివేశాడు.
అక్క చెబుతుంది కదా, చెప్పండి మీరు. స్తోత్రం. హల్లెలూయా. పొడవైన రైలు బండిని ఎదరో ఇంజిన్ లాక్కెళ్తూ ఉంటుంది. మధ్యలోనో ఆ కన్న 2 పెట్టెల చివరనో ఇంకొక ఇంజిన్ ఉండి దీన్ని గెంటుతూ ఉంటుంది. ఒకటి లాగాలి, ఒకటి గెంటాలి. కానీ అప్పుడు కానీ మయ్యానున్న బోగీలు కదిలి సావు. స్తోత్రం చెప్పరే. ఏమండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు యేసు రక్తము ద్వారా మనము ఆయన శరీరం అర్పించబట్టు ద్వారా మనము పరిశుద్ధ స్థలములోకి వెళ్ళడానికి ఇప్పుడు మనకేముంది? ఆ పాత నిబంధన భక్తుల్లాగా చచ్చిపోతామేమో, చనిపోతే ఏమైపోతాము అనే భయం లేదు. నిజమైన దేవుని పరిశుద్ధులకు మరణానికి వచ్చిన భయము ఉండదు. గట్టిగా చెప్పాలా? ఏం కలిగింది? మనము బ్రతుకుట క్రీస్తు, చావైతే చెప్పండి ఎలా కలిగింది? యేసయ్య శిలువ బలియాగము ద్వారా మనకు కలిగింది. అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడే. స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సుదినం. యేసు సిలువ వేయబడిన దినం. యేసు సిలువలో కలిగే ఆశీర్వాదాలు లేక శుభాలు మానవాళికి ఎన్నో ఎన్నో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు మాత్రం దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మనం తెలుసుకోగలిగాం. చెప్తారండి మీరు మరలా? యేసు సిలువలో మనకు కలిగింది ఏంటి? ఏం కలిగింది? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఆయన ద్వారా నెరవేర్చబడింది. ఆయన ద్వారా మనకు విమోచనం కలిగింది. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా అబ్రహాం పొందిన ఆశీర్వచనాలకి మనము వారసులమయ్యాం. ఆయన ద్వారా పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి మనకి ఇప్పుడు ఏమొచ్చింది? యేసు రక్తము ద్వారా మనకు ధైర్యం వచ్చి ఇక ఏం అడ్డు ఆటంకము లేదు, భయము లేదు. స్తోత్రం. నీవు నిజంగా యేసు క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తము ద్వారా కడగబడి ఉంటే నీ జీవితం ఇన్ని ఆశీర్వాదాలను సొంతము చేసుకుంటుంది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఆశీర్వచనములన్నీ, ఈ దీవెనలన్నీ, ఆయన శిలువ రక్తము ద్వారా కలిగి దీవెనలు, ఈ శుభములన్నిటినీ ఈ దిన వర్తమానం వింటున్న మీ అందరి జీవితాల్లో నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. చేసుకోరా ప్రార్థన? ప్రార్థన అక్కర్లేదా? మోకాళ్ళునండి.